హాయ్ ఫ్రెండ్స్, నిన్నైతే పవన్ కళ్యాణ్ గారు పట్టుపట్టి నా ట్రైలర్ నా ఫ్యాన్స్ కోసం మీరైతే ట్రైలర్ వేయాల్సింది DVD అయ్యింది. అదే అంతా మధ్యలో మా ఫ్యాన్స్ చూసుకుంటారు. మిగతా అది ఏది ఉందా అంటే పవన్ కళ్యాణ్ గారు పట్టుపడడంతో అక్కడ ఈవెంట్ లోనైతే ట్రైలర్ అయితే ప్లే చేశారు భయ్య. కొంతమంది వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టారు. నేనైతే నా జీవితంలో మొట్టమొదటిసారి పైరస్ సినిమా చూశాను, కానీ పైరస్ ట్రైలర్ చూడడం ఇదే మొదటిసారి. దీన్ని 100 టైమ్స్ చూసాను భయ. ట్రైలర్ మాత్రం రిపీటెడ్ గా చూస్తూనే ఉన్న 100 టైమ్స్. మొబైల్లో 50% ఛార్జింగ్ కాంచి చూస్తే 30% ఛార్జింగ్ దిగేంత వరకు ట్రైలర్ చూస్తూనే ఉన్నా భయ. వేరే లెవెల్ ఉంది ట్రైలర్. పైరసీలో చూస్తూనే బీజిఎం మాత్రం తమనన్న ఇచ్చి పడేసి అనుకోరాదు, వేరే లెవెల్ కొట్టింది తమనన్న మాత్రం. కొన్ని షార్ట్స్ ఉన్నాయి భయ. పవన్ కళ్యాణ్ లాస్ట్ లో పవన్ కళ్యాణ్ వస్తాడు, గంభీర ఓ జస్ గంభీర రండ్రా కొడకల్లారా అని ఒక డైలాగ్ ఉంటది భయ. పవర్ఫుల్ డైలాగ్ పెట్టింది భయ పవర్ స్టార్ కి మాత్రం. ఇంతవరకు పవర్ స్టార్ ని డైరెక్టర్ కూడా చూపెట్టారు భయ పవర్ స్టార్ ని. ఈ సినిమాలో సుజిత్ వాడుకుంటూ చూడు, అప్పట్లో ఒక లెక్క పవర్ స్టార్, ఇప్పుడు ఓజిత్ ఒక లెక్క పవర్ స్టార్ అనేది ఉంది భయ. గ్యాంగ్ స్టార్ లెక్క పాత భాష సినిమాలో ఒక బ్యాక్గ్రౌండ్ లో ఎట్లా ఉంటుందో ఆ టాటో ఏంటిదంటే ఆడ ఒకటి వస్తే వేరే లెవెల్ ఉంది. ఎలివేషన్ ఇచ్చిండు చూడు. తమనన్న బీజిఎం, సుజిత్ రైటింగ్, కల్ట్ ఫ్యాన్ తీస్తే ఎలా ఉంటుందో ఓజితో కొడుతుండు భయ మన సుజిత్ మాత్రం. వేరే లెవెల్ తీసిండు పో. ఓజీ స్టోరీ లైన్ ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ముంబైలో ఒక డాన్ గా ప్రజల్ని మంచిగా చూసుకుంటూ ఒక గుండాలని ఏలినట్టు మంచి గ్యాంగ్స్టర్, పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ అనే క్యారెక్టర్ కనబడుతుంది ముంబైలో. తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వేరే ఊరికి వచ్చి ఒక నార్మల్ పర్సన్ గా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ముంబైలో ఓమియో అనే ఒక డాన్ వచ్చి అక్కడ ఉన్న ప్రజలతోని మన పవర్ స్టార్ దగ్గర ఉన్న డాన్ ఉన్నప్పుడు ఉన్న వాళ్ళ ప్రజల్ని కొంచెం చేస్తుంటే, అప్పుడు పవర్ స్టార్ కి మళ్ళా అతను ఓమియో కోసం మళ్ళా పవర్ స్టారే రావాలని అప్పుడు మళ్ళా ముంబైకి వస్తాడు. వాళ్ళ ద్వారా ముంబైకి వచ్చి ముంబైని ఓమియోని ఎలా చంపాడు అనేది సినిమా స్టోరీ అయితే ఇలా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.